ఇన్నే ఉన్నా ఇన్నే ఉంటా ఇట్లా దగ్గరలో ఓవర్లోడ్ ఏం లేదు కదా 12.5 టన్ను కూడా రాదు చేసేందుకనే పెద్ద బళ్ళు బుక్ చేయాలి మళ్ళీ టాటా వేసి కూడా వెళ్ళిపోద్ది సార్ కానీ మళ్ళీ వచ్చి అదే ముందే చెప్పాలే కదా నాకు ఐడియా ఉంది కదా తెలుసు మీ దగ్గరికి 2-3 సార్లు వచ్చినావు ఒకసారి ఆడ పేరు వచ్చింది అది పేరు కాకపోతే ఆడికి ఇస్నాపూర్కు 2 సార్లు వెయిట్ ఎక్కువనే 2 సార్లు వెయిట్ Press the blue button only after loading is complete. Please start loading. Press the blue button only after loading is complete. కుకట్పల్లి Please start loading. Press the blue button only after loading is complete. గోకుల్ ప్లాస్ కేపీహెచ్ చూడండి ఫ్రెండ్స్ కొబ్బరికాయలు లోడింగ్ ఇవి ప్రజెంట్ ఆర్డర్ పికప్ లొకేషన్ $800 $300 వచ్చిన ఆయన 18 minutes చూపిస్తుంది 5 నిమిషాలు నువ్వు రాలేవు ట్రాఫిక్ ఎట్లున్నారా ఫోన్ చేసిన ఇష్టం ఏం చేస్తాం చెప్పి మా టైం యాడ్ ఉంటుంది మళ్ళీ అట్లా ఇట్లా దింపిని కాడ ఇక్కడ దింపానే మొత్తం బ్లాక్ అయిపోయింది రోడ్ మళ్ళీ ఇలా రివర్స్ తీసుకొని అట్లాగే లోపలికి చూసి ఇక మన పేమెంట్ అంతా మొత్తం క్లియర్ అయిపోయిందా చిన్న చేసాం పదికాయ నొప్పున్నాను అనుకుంటుంది మొన్న ఒకసారి మళ్ళీ లింగంపల్లి కన్నవాడిండే బండి మీద పోతుంటే బండి మీద వస్తుండే చూసి మాట్లాడి తీసేసిండు మొత్తానికి అడికెళ్ళి మెయింటైన్ కదా అది రూట్లు అన్ని దిక్కుమాల రూట్లు ఇస్తాడు వాడు కూడా అయిపోయాడు కొత్త పెట్టినప్పుడు జర బాగా అనుభవం ఉన్న అన్న పెట్టాలి లేదంటే 2-3 పెట్టాలి ఇవి ఎన్ని కాయలు అవి ఎన్ని కాయలు 600 ఉన్నాయా 600 కిలోలు ఉంటాయి 700 కిలోలు ఉంటుంది ఇది 300 కిలోలు 2 కిలోల 3 కిలోలని కానీ అది తెలవాలి కదా ఒక్కటే చూడు ఛాలెంజ్ చెప్తాను మన అన్నకి నీకు 1 కిలో ఎక్కువ వచ్చిన మాలంతా తీసుకెళ్ళిపో నేను అడగను కూడా అడగను నేనేం చేసుకుని మరి ఏం చెప్పాలి మనదేం ఈ ఫీల్డ్ మరి నీకు ఎట్లా చెప్పాలి అర్థమయ్యేటట్టు మనకి ఇప్పుడు తెలుసా ఒక మాట మీకు అనుభవం ఉన్నది కాబట్టి అనుభవం ఉన్న వాళ్ళని అడగడం తప్పేమో కిలోన్నర మొత్తం బండి అంతా వస్తుంది పెద్ద చిన్న కొబ్బరికాయ రేట్ మాత్రం ఆకాశం కంటుకుంటుంది కొబ్బరికాయ ఇది డౌన్ ఇది ఏం లేదు కొబ్బరికాయ ఇది కూడా 40-50 అయిపోయింది కదా ఏంది అదైతే తగ్గింది చూడండి ఫ్రెండ్స్ బండి లోడ్ అయిపోయింది ఇది బండి 600 కాయలు చిన్నవి 300 కాయలు పెద్దవి 900 ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నా చూడండి 30-50-31 అనుకోండి కిలోమీటర్ చూడండి ఎంత దూరం ఉందో 15 కిలోమీటర్లు అర్ధగంట అమౌంట్ చూడండి $815 మన పరిస్థితి మన బతుకులు ఇట్లుంది అయినా పట్టేసుకుంటాను ఒక కారుకున్నంత వాల్యూ లేదు చిన్న ఆటోకున్నంత వాల్యూ లేదు 10 లక్షల మాల్ తీసుకొని కూడా
దీంట్లోనా విన్నారు కదా ఫ్రెండ్స్, కస్టమర్ ఏమంటున్నాడు, 1 కిలో ఎక్కువ ఉంటే కూడా తీసుకొని అంటున్నాడు, మొత్తం తీసుకో అంటున్నాడు. అంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు. బట్ 600 చిన్నకాయలు, 300 పెద్ద కాయలు, అవి టన్ను 1200 కిలోలు రావా? చెప్పండి మీరే. నా కొబ్బరికాయల్లో వెయిట్ తెలియదు అనుకుంటున్నావు. మరి ఒకటొకటి చిన్నకాయలు కిలో లెక్కేసుకున్న 600, పెద్ద కాయలు 3 లెక్కేసుకున్న 900, 2.5 వేసుకున్న 600, 700-800 దాకా అవుతాయి. 1500, 1400 కిలోలు వస్తుంది. అయినా అతను 1 కిలో ఎక్కువ ఉంటే కూడా రిటర్న్ తీసుకోవాలంటున్నాడు. మనము ఇటు పోటర్కు భయపడి ఈ కాయలు తీసుకోబోతున్నాం, కానీ గట్టిగా మాట్లాడితే వాసంగి ఓవర్లోడ్కు పెనాల్టీ పడాలి, కస్టమర్కు క్యాన్సిల్ చేసినందుకు 1000 రూపాయలు పడాలి. అప్పుడే కస్టమర్ తప్పుగా మాట్లాడాడు. ఆయన ఏ నమ్మకంతో, అంటే ఎలాంటి ఆపర్చునిటీలు ఉన్నాయి చూడండి. కస్టమర్కు క్యాన్సిల్ చేసినా అడిగేటోళ్ళు లేరు. నా టైం వేస్ట్, అంటే డ్రైవర్ది వేస్ట్, కానీ కస్టమర్ ఏంది ఇంకోటి బుక్ చేసుకుంటాడు, ఇంకోటి వచ్చి తీసుకుపోతాడు, వాడు మాట్లాడితే వాడిని క్యాన్సిల్ చేస్తాడు. ఈ విధంగా 100 మందితో ఇట్లా 10-20 మందికి డ్రైవర్లతో వాళ్ళ జీవితాలతో కస్టమర్ ఆడుకుంటే కూడా పోటారు నిర్లక్ష్యం వహిస్తుంది. అది కాదంటారా చెప్పండి మీరే. కస్టమర్కు ఆ ధైర్యం ఎలా వచ్చింది? క్యాన్సిల్ చేస్తే పెనాల్టీ పడతలేదు, అదొకటి. ఓవర్లోడ్ నువ్వు చెక్ చేసుకుంటావా అనేది కూడా ఇది లేదు. చెక్ చేసుకుందామా, ఏమైనా ఎక్కువ మాట్లాడదామా, మనల్ని సస్పెండ్ చేస్తాం. చెక్ చేసుకునేకపోతే కస్టమర్ సీరియస్ అవుతాడు మన మీద. మా మీద నమ్మకం లేకపోయినా నీకు సీరియస్ అవుతుంది. కారణం ఏంటి? మనకు సీరియస్ అయితే కస్టమర్ మా మీద ఏమైనా కంప్లైంట్ పెడితే సస్పెండ్ చేస్తాడేమని భయానికి, బుగులుకు మేము ఈ పోర్టర్లో ఈ లోడ్ తీసుకోవాల్సి వస్తుంది. అది ఓవర్లోడ్ కానీ, ఓవర్ రైట్ కానీ, ఓవర్ వెడ్త్ కానీ, ఇల్లీగల్ ప్రోడక్ట్ కానీ, ఏదైనా కానీ తీసుకొని పోవాల్సి వస్తుంది. ఎందుకంటే క్యాన్సిల్ చేస్తే క్యాన్సలేషన్ స్కోర్ తగ్గిపోతుంది. దాంతోపాటు సస్పెండ్కు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. 100% సస్పెండ్ చేసి పడేస్తారు ఇట్లా చేస్తే. మళ్ళీ కంప్లీషన్ స్కోర్ తక్కువ ఉందనుకోండి, కంప్లీషన్ స్కోర్ పడిపోతుంది. మనం తీసుకున్న ఆర్డర్ అది కన్ఫామ్, నువ్వు ఎట్లనైనా చేసి కన్ఫామ్ చేస్తేనే నీ కంప్లీషన్ స్కోర్ చేస్తుంది. అది ఓవర్లోడ్ ఉండని, ఏదైనా ఇల్లీగల్ ప్రోడక్ట్ ఉండని, ఇంకా పనికిరంది ఉండని, ఆర్డర్ బుక్ వచ్చిందంటే కంప్లీట్ చేస్తేనే మన కంప్లీషన్ స్కోర్ పెరుగుతుంది. అది వితౌట్ రీజను లేదు. అది ఆ రీజన్ ఏదైనా కానీ, అది పనికిరాంది కానీ పనికి అయింది కానీ అది కంప్లీట్ చేయాల్సిందే. కంప్లీట్ చేయకపోతే కంప్లీషన్ స్కోర్ పడిపోతుంది. ఈ భయానికి ఇంత మానసిక వేదన పడుతూ ఫోటోల్లో కంప్లీట్ చేస్తున్నాము. ఆ విధంగా ఏంటంటే ఆ కంప్లీషన్ స్కోర్ తగ్గిందనుకోండి, 10 seconds వెయిటింగ్ టైం వస్తుంది. అంటే ప్రైమ్ రాదు మనకు. ప్రైమ్ పెట్టండి పోటర్ రోడ్, రీజన్స్ సంబంధం లేదు ఆయన. నువ్వు సస్తావా బతుకుతావా నువ్వేమన్నా చేసుకో, కస్టమర్ కాళ్ళు మొక్కు తీసుకొని పోవాలి. ఆర్డర్ వచ్చిందా, అది ఏ ఆర్డర్ అయినా కానీ, యువతలో అది ఇల్లీగల్ ప్రోడక్ట్ అయితే పోలీసు వాళ్ళు పట్టుకోపోతే నువ్వు జైలు శిక్ష అనుభవించు, అయినా నాకు సంబంధం లేదు, తీసుకొని పోవాలి. కంప్లీషన్ స్కోర్ పడిపోతుంది, లేదా నేను సస్పెండ్ చేస్తాను అని పూర్తి కండిషన్ మీద, పూర్తి టార్చర్ మీద మనల్ని మానసిక వేదనకు గురి చేస్తూ మెంటల్ టార్చర్ పెడుతున్నారు పోటరు. ఇది నిజమా కాదా చెక్ చేయండి మీరు. ప్రాక్టికల్గా అనుభవించిన తర్వాత నేను అన్నది తప్పని నిరూపిస్తే అప్పుడు మీరు ఏ శిక్ష ఏది వేసినా నేను భరిస్తాను. లేదా నేను అన్నది నిజం అనిపిస్తే నాకు బాధ, నా నష్టపరిహారానికి, నా జీవితానికి విలువ కట్టి, నా కష్టానికి విలువ కట్టి, ఇన్ని రోజులు ఫోటోలో పనిచేసిన దానికి విలువ కట్టి నాకు నష్టపరిహారం ఇప్పించాలని ఇటు గవర్నమెంటుని, ఇటు సొసైటీని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. నేను తప్పుగా మాట్లాడుంటే క్షమించండి, బట్ ఇందులో నిజాయితీ ఉందని నేను అనుకుంటున్నాను. ఎట్లా అంటే ఇది దేశ సంపాదనకు మూలము. చిన్నది అయినా దేశ సంపాదనలకే వస్తుంది. ప్రతి ఒక్క వ్యక్తి దేశంలో ఉన్నాడు అంటే తను పని చేస్తున్నాడు, సెల్ఫ్గా కష్టపడుతున్నాడు అంటే ప్రభుత్వానికి బాధం లేకుండా ప్రభుత్వానికి సాయం చేస్తున్నాడని అర్థం చేసుకోవాలి. అది ఎలానో మీకే చెప్తా చూడండి. ఏ వస్తువు కొన్నా జిఎస్టీ కానీ, సిజిఎస్టీ కానీ, ట్యాక్సులు కానీ ప్రతిదీ గవర్నమెంట్కి వస్తుందా ఇంకా ఎక్కడైనా పోతుందా చెప్పాలి. మీరే అది క్లియర్ చేయండి నాకు. నేను వితౌట్ అంటే ఎలాంటి సహాయం గవర్నమెంట్ నుంచి ఎలాంటి సహాయం పొందుతలేదు. ఇటు
ముద్రా లోన్కి అప్లై చేస్తే క్యాన్సిల్ అయింది, బీసీ కార్పొరేషన్ లోన్కు అప్లై చేస్తే క్యాన్సిల్ అయింది, ఎడ్యుకేషన్ చేసి చదువుకున్న సర్టిఫికెట్లు పెట్టి లోనుకు అప్లై చేస్తే క్యాన్సిల్ అయింది. భూమి ల్యాండ్ పెడితే అప్పుడు నాకు లోన్ వచ్చింది. మళ్ళీ ఆ లోన్ సరిపోక వేరే వాళ్ళతో 10 లెక్క మిత్తి తెచ్చి నేను ఆ మిత్తికి వెహికల్ కొన్నా. అంటే వెహికల్ కొనేటప్పుడు కూడా ప్రభుత్వం నాకు లోన్ ఇవ్వలేదండి. డౌన్ పేమెంట్ చేయడానికి నా దగ్గర ఎక్కడివి, మేమేం డబ్బులు ఉన్నోళ్ళం. వాన్ కాలు మొక్క వీన్ కాలు మొక్క డబ్బులు తెచ్చుకొని కట్టుకున్నాము. ఆ తెచ్చిన అప్పులు తీరవక ఇటు గవర్నమెంట్కు ట్యాక్సులు తినక గవర్నమెంట్ ట్యాక్సులు కరెక్ట్ కట్టుకుంటా బాగుపడదామని రోడ్డు మీదకి వస్తే ఈ సొసైటీ మమ్మల్ని దుర్మార్గుల్లాగా ఓ దోపిడి దొంగల్లాగా ట్రీట్ చేస్తుందండి. అంత దారుణం మా బతుకులు అంటే. చెప్పండి, మీరే చెప్పాలి. మీరు సరైన న్యాయం లేదనిపిస్తే ఎలాంటి పని చేయాలో మీరే చెప్పండి. ఈ పని చేయడం అధర్మము అనిపిస్తే మరి ధర్మమైన పని ఏదో మీరే చెప్పండి. బట్ ధర్మమైన పని మోసం చేయడమా, ఇంకొకరిని చీట్ చేయడమా, ఇంకొకరిని అన్యాయం చేయడమా ధర్మమైన పని అంటే అదే పని చేస్తాం. ఆ పని చేసినప్పుడు ఆ తప్పుకు పాల్పడ్డ మీరు అడిగే హక్కు మీకు లేదు అని నేను గట్టిగా ఖండిస్తున్నాను, గట్టిగా నేను అంటున్నాను. అది నిజమా కాదు, ఇలాంటి పరిస్థితికి రాకుండా చూడాలని అందరినీ సొసైటీని కోరుతున్నా, ఇక్కడ ప్రభుత్వాన్ని కోరుతున్నా. మధ్య దారుణాలు, దోపిడీలు, ఈ మోసాలు జరగడానికి కారణం ఇలాంటివే. కష్టానికి సరైన న్యాయం జరగకపోతే మరి ఏం చేస్తాడండి? మనసు చచ్చిపోయి మోసం చేయడానికి కూర్చుంటాడు. మోసం చేసినప్పుడు అడిగే హక్కు ప్రభుత్వానికి లేదు, ఇట్లా సొసైటీకి లేదు. వాందే న్యాయం అని చెప్పి వానికి సపోర్ట్ చేయండి. మరి ఇంకా ఇది అధర్మమా? నేను కష్టపడేది అధర్మమా? లేదా నేను మోసం చేస్తున్నానా, ఓరి అన్యాయం చేస్తున్నానా? సరైన ఫలితం దొరుకుతలేదు మాకు. అందుకే ఇంత మానసిక వేదనకు గురయ్యి ఈ వీడియో పెట్టడం జరిగింది. లైక్ చేయండి. నాకు న్యాయం జరిగేంత వరకు అసలు ధర్మం ఉన్నదా లేదా తెలుసుకోవడానికి నేను ఈ వీడియో పెడుతున్నా. షేర్ చేయండి. నాకు న్యాయం జరిగిన తర్వాత కూడా వీడియో పెడతా, అన్యాయం జరిగితే కూడా పెడతా. థ్యాంక్ యూ. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయినా, నిన్న ఆన్లైన్లోకి వచ్చిన 10 గంటలు ఆన్లైన్లో ఉంటే ఒక్క ఆర్డర్ ఇవ్వలేరండి. ఒక్క ఆర్డర్ కూడా ఆన్లైన్లో ఉండాలని చెప్తాడు. లాగిన్ అవర్స్ కంప్లీట్ ఉండాలి, కంప్లీషన్ స్కోరు వాళ్ళు పెట్టిన టార్గెట్ అంటే 60 పెట్టిండు చిన్న బండికి, పెద్ద బండికి ఎంత పెట్టిండో తెలియదు. అది రీచ్ అయితేనే కరెక్ట్ ప్రైమ్ మెంబరు వర్తిస్తుంది, లేకపోతే వర్తించదు. లేట్ బుకింగ్లు వస్తాయి అన్నట్ల. తొందరగా అందరికైనా ముందు బుకింగ్ తీసుకోలేవు. మరి లాగిన్ అవర్స్ ఉన్నప్పుడు మరి బెనిఫిట్ ఉండాలి కదా, ఆ బెనిఫిట్ లేదు. అయినా నిర్లక్ష్యం. మళ్ళీ ఇచ్చే బుకింగ్లే అటు, ఆ బుకింగ్లు కూడా ఇంత చీప్ రేట్లు చూడండి. మాది లోడ్ బండి అనుకుంటున్నారా, మరి లోడ్ బండి కన్నా పనికిరాని బండి అనుకుంటున్నారా అర్థమవుతలేదు. లోడింగ్ల అన్లోడింగ్ల టైంకు 90 నిమిషాలు ఇచ్చిండండి. 90 నిమిషాలు ఫ్రీ టైం ఇచ్చిండు. బట్ జర్నీకి మామూలుగా ట్రాఫిక్ లేకపోతే 10 కిలోమీటర్లకు 15 నిమిషాలు వెళ్ళిపోవచ్చు. బట్ అదే సిటీలో ట్రాఫిక్ ఉంటే 100% గంట పట్టవచ్చు, ఆఖరంటే 2 గంటలు పట్టవచ్చు. ఆ టైం అంతా ఎవరు భరించాలి? ఈ కస్టమర్ భరిస్తలేదు, ఓటర్ భరిస్తలేదు, గవర్నమెంట్ భరిస్తలేదు. ఎవరైతే ఆ బాధ్యత తీసుకున్నారో, అంటే మేము తీసుకున్నాము ఆ బాధ్యత, లోడ్ వేసుకొని పోతున్నాము. మధ్యలో ఎలాంటి సమస్యలు వచ్చినా, ఎలాంటి ప్రాబ్లం వచ్చినా మాకు సపోర్టు పోటర్ లేదు. ఇటు కస్టమర్ కూడా లేదు, గవర్నమెంట్ కూడా ఉంటుందో లేదో అనేది ఇప్పుడు దీన్ని బట్టి చెప్పగలుగుతా. ఈ వీడియోలు అన్నీ పెట్టేది అందు గురించి ఏమో. గవర్నమెంట్ సరైన న్యాయం జరిపినప్పుడు నేను న్యాయం జరిగిందని వీడియో రూపంలో దీంట్లో పెడతా, మీరే తెలుసుకోండి. అప్పుడు అధర్మానికి తావు తక్కువ ఉంటుంది, ధర్మం గెలవడానికి ఛాన్స్ ఉంటుంది. అధర్మానికే ఛాన్స్ ఉందనుకోండి, నేను కూడా మార్పు చేసింది వాళ్ళు, ఇదే చేసి బతుకు అని గవర్నమెంటే చెప్పింది. ఇప్పుడు గవర్నమెంట్ నేను తప్పు చేసినప్పుడు అడగడానికి హక్కు లేదు. నా హక్కుల కోసం నేను పోరాడుతున్నా, నా హక్కును కరెక్ట్గా న్యాయం జరిగితే అప్పుడు గవర్నమెంట్ కూడా నేను విలువించగలుగుతాను. ఇందులో తప్పు ఉన్నదా మీరే చెప్పండి. మరి
ధర్మాన్ని నిజాయితీగా కష్టపడటానికి ధర్మం న్యాయం జరిగినప్పుడే కదా సొసైటీ అనేది ధర్మం పాలిట ఉన్నదా లేకపోతే అధర్మం తరపున ఉన్నదా అనేది తెలుస్తుంది. ఇప్పుడు అధర్మము అందరు ప్రోత్సహిస్తే నేను కూడా అధర్మమే చేస్తాను. మరి అప్పుడు అడిగే హక్కు లేదు, పోలీసు వాళ్ళు కానీ సొసైటీ కానీ అడగరాదు. ఎందుకంటే మీరే చెప్పిండ్రు నాకు, నువ్వు అన్యాయం చేసే బతుకురా, నీకు న్యాయం చేస్తే నీకు న్యాయం జరగదు, నువ్వు నిజాయితీగా బతికితే న్యాయం జరగదు అన్నప్పుడు అదే చేయాలి కదా. మరి అప్పుడు బాధ్యత వహించాల్సింది మీరే. ఆ తప్పు నాది కాదు. 100% శిక్ష అర్హుని నేను కాదు. శిక్షకు అర్హత లేదు నాకు, శిక్షకు అర్హత మీకే. ఆ తప్పు ప్రోత్సహించింది మీరే. ధర్మాన్ని కాపాడాలి, న్యాయం జరగడానికి పోరాడినప్పుడు న్యాయం కోసం మీరు నిలబడితే అప్పుడు మీకు అందరికీ విలువ ఉంటుంది. ఇదంతా నా బాధ అండి, బాధ ప్రతి ఒక్కరిని బాధ, నా ఒక్కరిని కాదు, డ్రైవింగ్ ఫీల్డే కాదు ఏ ఫీల్డ్లో అయినా ఉన్నది ఇలాంటి దారుణాలు. అది అర్థం చేసుకోండి. డ్రైవింగ్ ఫీల్డ్లోనే ఇప్పుడు డ్రైవింగ్ ఫీల్డ్కి వాల్యూ లేకపోతే మరి వేరే ఫీల్డ్కి కూడా వాల్యూ లేడానికి కొంతమంది సాఫ్ట్వేర్లో కానీ లేదంటే చిట్టీల రూపంలో కానీ మరేదైనా రూపంలో ఈ మోసాలు జరుగుతున్నాయి. దానికి అంత కారణం మోసం చేసినోడు కాదు, దాన్ని ప్రోత్సహించిండు. అతనికి ఎప్పుడో ఏదో టైంలో అన్యాయం జరిగి ఉంటుంది, అందుకే అలా పాల్పడ్డాడు. అధర్మానికి పాల్పడ్డది మీరు, బాధ్యత వహించాల్సింది మీరు. ఇప్పుడు రోడ్డు మీద యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. రోడ్డు నిర్లక్ష్యంగా ఉండడానికి కారణం ఎవరు? మీరు. ఓట్లు వేసేటప్పుడు ఎలాంటి వ్యక్తులను ఎన్నుకున్నారు? అప్పుడు అడగండి. అప్పుడు అడిగే హక్కు కోల్పోయింది మీరేమో. సినిమాలు చూసి కూడంగా తెలుసుకోలేకపోతే, నిద్రలోకి వెళ్ళి మేల్కొనకపోతే తప్పుకు శిక్ష అనుభవించాల్సింది మనమే, ఎవరు అనుభవించాలి. గెలిచినాడు హ్యాపీగా ఉంటాడు. వాడు పెద్ద కాన్వేలు పెట్టుకొని ముందల 10 బండ్ల పోలీసు వాళ్ళని పెట్టుకొని, వెనకాల 10 బండ్ల పోలీసు వాళ్ళని పెట్టుకొని, మధ్యలో హైయెస్ట్ సెక్యూరిటీని పెట్టుకొని, పెద్ద ఐఏఎస్ ఆఫీసర్లను పెట్టుకొని వాడు సేఫ్గా పోతాడు. మధ్యలో ప్రాణాలు పోయేది, మధ్యలో నష్టపోయేది మనమే. ఈరోజు 10 రూపాయలు చూసుకుంటే ఆ 10 రూపాయలకు కాదు కదా కోట్లు విలువ చేసే ప్రాణాలు కూడా కాపాడుకోలేకపోతాం. ప్రతి దాంట్లో నిర్లక్ష్యం వహిస్తే ప్రభుత్వాలు ప్రతి దాంట్లో నిర్లక్ష్యం వహిస్తారు. అది ఎలానో మీకే తెలుస్తుంది కదా. సొసైటీలో జరిగేది నీకు జరుగుతలేదు అనుకుంటే మాత్రము 100% రేపు నీ దగ్గర కూడా వస్తుంది. అట్లా అనుకున్నాలే కదా. ఇప్పుడు యాక్సిడెంట్లో పోయిన వాళ్ళు, సునామీలో పోయిన వాళ్ళు, ప్రతి దాంట్లో పోయిన వాళ్ళు పాపం జరుగుతుంటే చూస్తూ కూర్చుంటే ఆ పాపంలో భాగం మీరు కూడా అవుతారన్నారు. పోయే ప్రాణాలు ఎట్లయినా పోతాయండి. అదేదో ప్రాణం ధర్మం కోసం పోతే పేరాన్ని ఉంటుంది. అనవసరంగా పనికిరాని దానికోసం పోతే ఏం విలువ ఉంటుంది చెప్పండి. దేనికోసం బతుకుతున్నామో దేనికోసం ఉంటున్నామో మనమే తెలియకపోతే ఇక భూమి మీద బతకడము, భూమి మీద ఉండడము ఇలాంటిదో మీరే అర్థం చేసుకోవాలి. ఇక నేను చెప్పలేను. ఇక ఫ్రెండ్స్ చూడండి, లొకేషన్కి వచ్చేసిన ఇది లొకేషన్ పాయింట్. హొరాయిడ్ అని కొట్టేస్తున్నాం. Please start unloading. Press the red button only after unloading is complete. Please start unloading. Press the red button only after unloading is complete. Please start unloading. Press the red button only after unloading is complete. నాకేం తెలియదు అవన్నీ, ఆయన అడగాను. ఆయన ఏదో ఆన్లైన్లో బుక్ చేసి నువ్వు పంపించి, ఆన్లైన్లో బుక్ చేసి పంపించింది అన్న. ఇక మాల్ గురించి అంటే ఇక ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా లేబర్ చార్జ్ ఇంట్లోనే నష్టం అంటే మళ్ళీ మీదకి వెళ్ళి లేబర్ ఛార్జ్ కూడా అడుగుతున్నాను. అడిగితే అది కాదండి, ఇక్కడ నష్టమే ఆడికి కస్టమర్కి, మనకు నష్టం లేదండి, లాభం ఉందంటే మనం అట్లా పనిచేయాలి. మళ్ళీ వాళ్ళకు అంటే హెల్పర్గా కూడా పనిచేయాలి. హెల్పర్గా పనిచేస్తే ఏమి డబ్బులు రావు, ఏం రావు. మళ్ళీ ఆయన హెల్పర్గా పనిచేయమంటారు కస్టమర్. అట్లా ఉంది. ఆ పోటర్ దానికి బాధ్యత వహించదు.
బుక్ చేసుకున్నదే దానికే తక్కువ రేటు అంటే మళ్ళీ మీకు వెళ్ళి హెల్పర్గా కూడా పని చేయాలంటే ఎక్కడికెళ్ళి మిగులుతాయి చెప్పండి మనకు. అట్లున్నారు. ఆ భయానికి పని కూడా చేయాల్సి వస్తుంది ఆ 800. అంతా బ్లాక్మెయిల్ చేస్తుంది పోర్టర్ అయితే.